శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విశాల భారతి హై స్కూల్ యొక్క సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వివిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు సుజాత శేఖర్, ఆంటోనీ, మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విశాల భారతి హై స్కూల్ యొక్క సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వివిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు సుజాత శేఖర్, ఆంటోనీ, మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆంటోనీ ఈ సమ్మర్ క్యాంపు యొక్క 12 అంశాల గురించి వివరించారు. సుజాత శేఖర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను వృధా చేయకుండా సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు తగు సూచనలు చేస్తూ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా వేదిక్ మ్యాథ్స్ విద్యార్థుల జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుచుకోవాలో, వివిధ కృత్యాల గురించి, చేతిరాతను మెరుగుపరుచుకునే విధానం గురించి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థుల యొక్క వీడుకోలు సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల కరెస్పాండెంట్ వీసం చైతన్య కాంతివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ ఆవుల అశోక్, అందోజు నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, సమ్మర్ క్యాంప్ కోఆర్డినేటర్ ఆంటోనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.